హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను గార్డెన్లోకి వచ్చాను. నా గార్డెన్ చూపిస్తాను. చూడండి వర్షం పడింది కదా, వర్షం పడిన గురించి ఇవన్నీ ఈరోజు నిన్న కూడా వర్షం లేదు. నేను ఈ సిజర్ పెట్టి మొత్తం అంతా ప్రూనింగ్ చేసేసాను అనమాట. మొత్తం అంతా వచ్చేసి ప్రూనింగ్ అయితే చేశాను. ప్రూనింగ్ అయితే అయిపోయింది గార్డెను. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. మధుకామిని మొక్క అండి. లాస్ట్ టైము ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేయబట్టి చూసారు కదా, మొన్న లాస్ట్ వీడియోలో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఫ్లవర్స్ మొత్తం అయిపోయినాయండి. ఫ్లవర్స్ మొత్తం అయిపోయాయి. ప్రూనింగ్ చేయబట్టి చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. అందుకని మొత్తం మళ్ళీ ఫ్లవర్స్ ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి ప్రూనింగ్ అయితే చేసేసాను ఆల్రెడీ. చాలా నేను ఇక్కడ ఇలా వంగుని చేయలేకపోయాను, కానీ చాలా అంటే చాలా ప్రూనింగ్ అయితే అయిపోయింది. చేశాను. మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి ఫ్రెండ్స్. మధుకామిని ఎంత స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వచ్చింది. అందుకని చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసేసాను. అసలు ఇదిగో చూడండి గార్డెన్ అంతా. ఇప్పుడు గార్డెన్ మొత్తం క్లీన్ చేసేద్దాం మనం. చూడండి ఈ ఫ్లవర్స్కి అయితే డైలీ వాటర్ పోయాలండి. డైలీ వాటర్ పోయాలి. నిన్న పైకి వచ్చినా కానీ ఇంకా తడిగానే ఉంది కదా, ఎందుకులే అని చెప్పి గార్డెన్ క్లీన్ చేయలేదు. ఇంకా నిన్న ఎండకి ఈ రోజు ఎండకి తట్టుకోలేక ఇవి చూడండి ఎలా ఏలబడిపోయినాయో. వీటికన్నిటికీ మొత్తం నీళ్లు పోసేద్దాం మనం. ఇంకా ఇందులో మొక్కలైతే మాకు ఏకదాటిగా ఒక 10 days అయితే వర్షాలు పడిపోయినాయి ఫ్రెండ్స్. వర్షాలు పడడంతో చూడండి మొక్కలకి నీళ్లు ఎక్కువ అవ్వకూడదు, అలా అని తక్కువ అవ్వకూడదు. తక్కువ అయితేనేమో ఉంగిపోతాయి, ఎక్కువైపోయినా కూడా ఉంగిపోతాయి. ఏంటో మరి ఈ వర్షం నీరుకి, వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసి అయినా కానీ వర్షం ఎక్కువ పడిన దాకా ఉండి ఎక్కువ అవుతుంటేనేమో ఈ మొక్కలు తట్టుకోలేకపోయాయి. వేసేసుకుందాం మనం. కాకపోతే ఎటొచ్చి మనకి ఈ కనకాంబరం మొక్కలకి వీటికి మాత్రమే మనకి పాట్లు అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఇంకా ఏదో ఒక పాట్ చూసి సారి వేసేద్దాము. ఆల్రెడీ వాటర్ బాటిల్స్లోని వాటిల్లోని వేసాం కదా, ఆ వేసినవి అయితే పువ్వులు కూడా వస్తున్నాయి. సమ్మర్లోనే కనకాంబరాలు నాకు చాలా ఆయాసం వస్తుంది. అసలు కింద నుంచి పై దాకా వచ్చాను కదా, పై వరకు అయితే వచ్చి ఇది చేశాను. చాలా ఆయాసంగా ఉంది. అలానే జలుబు కొంచెం తగ్గింది, పర్వాలేదని అనుకుని వచ్చేసాను అనమాట. ఇంకా ఇవన్నీ కనకాంబరం మొక్కలే. ఈ చెత్త ఇక్కడ ఇదంతా ఉండిపోయింది కదా. చూడండి గార్డెన్లో ఇదంతా ప్రూనింగ్ చేసేసాను. ఇవన్నీ ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసేసి ఇక్కడ ఇదంతా గత్తర ఉంది. చాలా అంటే చాలా గత్తర అయిపోయింది అనమాట. ఈ వెనకాల ఇది గార్డెను. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ పిప్పర్మెంట్ ఉండిపోయింది కదా, పిప్పర్మెంట్ ఇది ఇలా కట్ చేసేసాను. ఇది కూడా ఎండిపోయిందండి. ఇక్కడ ఎండిపోయినా కానీ వర్షం నీరుకైతే ఎండిపోయింది. వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ చిగురు వస్తుంది. ఎండిపోయింది కదా అని చెప్పి ఇదిగో ఇక్కడ ఇవి కట్ చేసేసాను. వర్షం తగ్గిన దాకా ఉండి చిగురులు వస్తున్నాయి. సర్లే ఇంకెలాగో కట్ చేస్తాను కదా అని వదిలేసాను. దీన్ని మాత్రం ఇంకా కట్ చేయకుండా ఇలా వదిలేసాను. ఇది అయిపోయిన తర్వాత మనకి కొంచెం పాలకూర ఉంది. ఇక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం పాలకూర ఉంది. పాలకూరని మనం హార్వెస్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ప్రూనింగ్ అయిపోయింది. పాలకూర హార్వెస్ట్కి బౌల్ కూడా తెచ్చేసాను. ఇదంతా శుభ్రం చేసుకొని బౌల్ తీసుకెళ్దాం. ఎందుకంటే శుభ్రం చేయడం మీకు చూపించలేను, నేను ఒకదాన్ని వీడియో చేసుకుంటున్నాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ ఓ పక్క అయితే అయ్యింది, ఓ పక్క కూడా కాదు, ఒక పార్ట్ అయ్యింది. ఇప్పుడు కనకాంబరం మొక్కలన్నీ తీసేసి చేద్దాము. చూపిస్తాను చూడండి. ఈ మొక్కలన్నీ తీసేద్దాం. ఇప్పుడు తీసేసి ఇదంతా క్లీన్ చేసి ఈ పక్కన ఇది అంతా క్లీన్ చేసి చేద్దాము. ప్రస్తుతానికైతే ఈ పక్క అయితే అయిపోయిందండి. పక్క అయిపోయింది. ఎండిపోయిన చెత్తది ఇందులో వేసేసాను. మనకి మొక్కలు వేసుకోవడానికి కుండీలోకి ఉపయోగపడుతుంది కదా, అందుకని ఇది వర్షం నీరు మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కనకాంబరాలు తీసేసి మనం చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది క్లీనింగ్ అయితే. చూపిస్తాను చూడండి. ఇవన్నీ తీసేసాను. తీసేసి పక్కన పెట్టేశాను అయితే. ఓకే ప్రస్తుతానికి ఇక్కడ ఇదంతా క్లీన్ చేశాను అన్నమాట. ఇది మాత్రమే చేశాను. ఇంకా మనకి ఆ పక్క పార్ట్ ఉంది.
చీకటి పడిపోతుంది. రేపైతే చేసుకుందాం మనం. ఇప్పుడైతే పాలకూర ఉంది హార్వెస్ట్కి. పాలకూర అయితే చేసుకుని వెళ్ళిపోదాం. ఓపిక లేదు, చాలా నీరసం వచ్చేసింది. పాలకూర హార్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. పాలకూర హార్వెస్ట్ అయిపోయింది. పాలకూర చూడండి, వంకాయలు, ఇది పండిపోతుంది వంకాయ. ఓకే, నో ప్రాబ్లం. ఇదైతే వైట్ గుడ్డి వంకాయ టైప్ వచ్చిందండి. నేను తెల్ల వంకాయ విత్తనాలు వేసాను, వైట్ వంకాయ అని వచ్చింది. చూద్దాం. చూడండి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.